హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో, మీరందరూ 'పెద్ది' మూవీ ట్రైలర్ చూసారా? ఒకసారి 'పెద్ది' మూవీ ట్రైలర్ చూడని వాళ్ళుంటే ఎవరైనా ఒకసారి చూసేయండి. ఎందుకంటే 'రామ్ చరణ్' ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, సో, తన యొక్క బాడీ లాంగ్వేజ్ గాని మొత్తం ఏందంటే ఇండియన్ హల్క్‌లా ఉంది. ఒక విషయం చెప్పాలంటే ఏందంటే ఒక విలేజ్, ఒక కొండ దిగువ ప్రాంతం, ఇప్పుడు మనందరం ట్రైబల్స్ అని అంటాం కదా! సో, అలాంటి అతనేందంటే ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే రెజ్లింగ్ గాని, వచ్చేసి మనకు క్రికెట్ గాని, సో, అలాంటి స్టేడియం వరకెళ్ళాడు. అంటే తనేందంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి, మిడిల్ క్లాస్ కూడా కాదు, మొత్తం బిలో అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్ నుండి వచ్చి తను ఎలా గెలిచాడు, ఎలా పోరాడాడు అనేది. ఎందుకంటే అందరూ అంటారు, నేను ఒక డైలాగ్ చెప్పిండు అందులో, అందరేమో గేమ్ ఆడుతున్నారు, బట్ నేను పోరాడినా అంటే నా జీవితం కోసం నేను పోరాడినా అని చెప్పాను అన్నాడు. సో చాలా మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ మాట అనేది ఖచ్చితంగా కావాలి. టైం అనేది అసలు వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే టైం ఒక్కసారి పోతే మళ్ళీ అనేది రాదు. సో నేను ఏం చెప్పిన అంటే మీరు వినండి, టైం ఒక్కసారి పోతే మళ్ళీ అనేది రాదు. సో మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. సో తను ఏంటంటే పోరాడింది, ఎందుకంటే తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పోరాడండి. నేను చెప్తున్నా, మీకే చెప్తున్నా, అవకాశాలు ఎక్కువ రావు. సో వచ్చినప్పుడు మాత్రం గట్టిగా బలంగా పట్టుకోండి, ఖచ్చితంగా పోరాడండి. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటారో దానికోసం ఖచ్చితంగా పోరాడండి. సో అప్పుడు మీకు యూనివర్స్ మొత్తం అనేది సపోర్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇదండి పరిస్థితి. పెద్ద మూవీ ట్రైలర్ చూడండి. రామ్ చరణ్ లుక్స్ కానీ, అతని యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్, తన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, తన యొక్క మాట, యాస, సో అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో జాహ్నవి కపూర్ హీరోయిన్, మనందరికీ తెలుసు జాహ్నవి కపూర్. సో తను కూడా ఏంటంటే చాలా హాట్ గా ఉంది. ఒకసారి చూడొచ్చు మనం ట్రైలర్ లో. ఇందులో వచ్చేసి మనకు జగవత్ బాబు, కన్నడ నుంచి కూడా కన్నడ నుంచి కూడా మనకు మంచి యాక్టర్స్ ఉన్నారు. సో పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ శివన్న, సో అతను కూడా మనకి ఇందులో మంచి రోల్ అని చేశారు. మనందరూ తెలుసు మున్నా బాయ్, తెలుసుగా మున్నా బాయ్, మనందరికి గుర్తుగా మిర్జాపూర్. సో మున్నా బాయ్ కూడా మన కోసం ఈ మూవీలో ఉన్నాడు. సో తెలుగులో డెబ్యూ అనేది చేశాడు. సో చూద్దాం ఎలా ఉంటుంది మూవీ అనేది. సో ఖచ్చితంగా దీనికోసం అయితే మనం ఇంకా కొన్ని డేస్ మాత్రం వెయిట్ చేయాలి, తప్పదు. బట్ మూవీ మాత్రం ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అలెక్స్, స్టే ట్యూన్.